గారు, విచ్చేసిన ఫార్మా లీడర్స్, ఆహ్వానితులు, పెద్ద సంఖ్యలో ఉన్న మెట్రోకెమ్ ఉమెన్ స్టాఫ్ అందరు కూడా, స్టాఫ్ మెంబర్స్కి, మీడియా ఫ్రెండ్స్, బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం రావడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 20 days నుంచి రావాలనుకున్నా కానీ ఏదో ఒక పని వల్ల కాలేదు. మధ్యలో ప్రమోషన్ రావడంతో కూడా బాగా డిలే కావడం జరిగింది. సో మళ్ళీ రాజేష్ మాత్రం వదలలేదు, రావు గారు కూడా వదలలేదు. నాకు రోజు రాత్రి 12 అయినా రాజేష్ మెసేజ్ పెట్టేది, సార్ ఏదో ఒక టైంలో సార్ రమ్మని అంటున్నారని చెప్పి. సార్ కూడా పర్సనలీ వచ్చి నాకు కలవడం జరిగింది. లేదు సార్, చాలా ఎక్కువ టైం తీసుకుని రావడం, చంద్రశేఖర్ కూడా వస్తారు, మీరందరూ కూడా 2 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వస్తే బాగుంటుంది చెప్పడంతోనే నేను కూడా ఐ అగ్రీడ్ టు కమ్. సో ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో మేళా సిబ్బంది చూసి నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. సో ముఖ్యంగా దాదాపు 2000 మందిలో మీరే 400 మంది ఉన్నారంటే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఈజ్ ఉమెన్. సో రావు గారికి, మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి, మొత్తం సిబ్బంది, మేనేజ్మెంట్ అందరు కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. దే have become a model to the entire pharma industry to engage women staff. ఆల్మోస్ట్ 25% అంటే చాలా పెద్ద సంఖ్య. సో వేరే వాళ్ళు కూడా రావు గారిని ఆదర్శంగా తీసుకుని ఫార్మా ఇండస్ట్రీలో ఇప్పుడే మూర్తి గారు చెప్పినట్లు అంతకుముందు ఏదో బ్యాంక్ అయింది, తర్వాత మళ్ళీ గ్రూప్ 1 అయింది, తర్వాత మళ్ళీ ఐటీ అయింది, ఇప్పుడు ఫార్మా యుగం వచ్చింది. సో ముఖ్యంగా వేరే వాళ్ళు కూడా, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీ రావు గారిని ఆదర్శంగా తీసుకుని ఇంకా మేళా సంఖ్యలను పెంచడానికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా నేను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా కోవిడ్ టైంలో చాలా బాగా కృషి చేశారు. ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీ, ఎంటైర్ ఫార్మా ఇండస్ట్రీ బాగా చేశారు. సో ముఖ్యంగా యంత్రాంగ తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను. అప్పుడు బయట కనిపించేది మనం పోలీసు, డాక్టర్సు, మన హాస్పిటల్ స్టాఫు, మన రెవెన్యూ స్టాఫు, శానిటేషన్ స్టాఫు, తర్వాత కనిపించేది మనకు మీరే. ఎప్పుడు కూడా నేను జీడి మెట్ల, బాలానగర్ ఈ సైడ్ వస్తే ఎవరంటే, లేదు సార్ మనం ఫార్మా ఇండస్ట్రీ సార్, మీ బస్సెస్ తిరిగేది. సో మీరు కూడా మనతో ఈక్వలెంట్గా మీరు అందరూ కూడా పనిచేశారని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో రియలీ కాంట్రిబ్యూటెడ్. మీ కృషి వల్లనే మనం ఈరోజు బాగా సురక్షితంగా ఉన్నామని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ ఫార్మా ఇండస్ట్రీ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ ఆల్సో ఎన్ష్యూరింగ్ ది ఫ్రీ సప్లై ఆఫ్ మెడిసిన్స్ ఇన్ దోస్ టెస్టింగ్ టైమ్స్. అదేవిధంగా మీరు చూస్తుంటే మనము అంతకుముందు ఓన్లీ మనకు ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది పనిచేసేది. ఈరోజు మనకు చాలా సంతోషకరం విషయం అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉన్నదంటే ఎక్కడంటే మీ దగ్గరనే. ఫార్మా హెస్ బికమ్ ది సెకండ్ లార్జెస్ట్ ఎంగేజింగ్ వర్క్ ఫోర్స్ ఫర్ ది ఎంటైర్ స్టేట్ అండ్ ఆల్సో ది కంట్రీ. ఎక్కడ వెళ్ళినా మనము ఐటీ ఇండస్ట్రీ తర్వాత ఎక్కడ పని చేస్తున్నారంటే ఫార్మా ఇండస్ట్రీ అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉమెన్ కాకుండా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కూడా చాలా బాగా పనిచేస్తారని తెలిసింది. సో ముఖ్యంగా ఈరోజు మనము మీ యొక్క కృషి వల్ల తెలంగాణ స్టేట్ అండ్ హైదరాబాద్ హెస్ బికమ్ ది ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఆల్మోస్ట్ టు ది వరల్డ్ అని చెప్పుకోవచ్చు. మనము చాలా గర్వంగా అనిపిస్తుంది. అది కాకుండా మనము ఇట్ హెస్ బికమ్ ఏ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఆల్సో ఇండియా. ఈరోజు మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో చాలా డిసీజ్ చెందిన వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ తయారు కావడం జరుగుతుంది. చాలా కంట్రీస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ ఫార్మా ఇండస్ట్రీ ఫర్ ది గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ది కంట్రీ అండ్ టు ది ఎంటైర్ వరల్డ్. చాలామంది వక్తలు మాట్లాడడం జరిగింది మేళల గురించి. ఇప్పుడు మన సర్పంచ్ గారు కూడా చెప్పారు, మేళలైన ప్రపంచాన్ని మనం ఊహించలేము. అదేవిధంగా మనం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ ది ఉమెన్ ఓన్లీ. అంతకుముందు పుట్టినప్పుడు అమ్మ అయితే, తర్వాత భార్య, ఇప్పుడు పిల్లలు. సో బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్, బికాస్ ఆఫ్ దేర్ క్లోజ్ మానిటరింగ్ వల్లనే మనం ఇంత బాగా పనిచేస్తామని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అప్పుడు కాలేజ్కి వెళ్తానా లేదా, స్కూల్కి వెళ్తున్నారు లేదని చెప్పి అమ్మ చూస్తే మళ్ళీ వైఫ్ వచ్చింది, వెళ్తున్నారు లేదా, అన్నం తిన్నారా లేదని చెప్పి అమ్మ వైఫ్ చూసేది. ఇప్పుడు పిల్లలు, 2 పిల్లలు అయితే వాళ్ళు రోజు మార్నింగ్ ఎక్కడ వెళ్ళారు, ఏం చేస్తున్నారు, మాస్క్ వేసుకున్నారా లేదా, ఎవరిని కలుస్తున్నారు, అన్నం తిన్నారా లేదని చెప్పి. సో బికాజ్ మీ లేని ప్రపంచం లేదు. సో బికాస్ ఆఫ్ ది యాక్టివ్ సపోర్ట్ ఆఫ్ ఉమెన్ మనం అందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క వెనక మీరు ఉన్నారు, మీరే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఉన్నారు, అదేవిధంగా బయట కూడా చాలా మహిళలు పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ది మెన్.
మీరు మనం మెన్ ఒకటే మనం పని చేస్తుంటాను, మన ప్రొఫెషనల్ లైఫ్ చూస్తుంటాను, కానీ మీరు మాత్రము 2 లైఫ్ చేస్తుంటారు. ముఖ్యంగా ఒకటి పర్సనల్ లైఫ్, ఒక ప్రొఫెషనల్ లైఫ్, 2 కూడా బాగా బ్యాలెన్స్ చేసి మీరు బాగా పని చేస్తున్నారు. ముఖ్యంగా మీరు అందరూ కూడా మేళా సిబ్బంది అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. వాళ్ళు ఫార్మాలో ఉండొచ్చు, ఐటీలో ఉండొచ్చు, మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, గవర్నమెంట్ సెక్టర్లో ఉండొచ్చు. మీరు 2 రోల్ ప్లే చేస్తున్నారు, ఒకటి పర్సనల్ లైఫ్, ఒక ప్రొఫెషనల్ లైఫ్. దాని 2లో కూడా మీరు బాగా విజయం సాధిస్తున్నారు. మీరందరూ కూడా ఆదర్శంగా ఉన్నారని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద వర్కింగ్ ఉమెన్ హూ హ్యావ్ బీన్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ టు ది సొసైటీ, కంట్రీ అండ్ టు ద వరల్డ్. అదేవిధంగా చాలామంది మన సైబరాబాద్ వస్తే ఆల్మోస్ట్ సగము నాతో పనిచేసే ఆఫీసర్స్ అందరూ కూడా మన కలీగ్స్ అంతా ఉమెన్ ఆఫీసర్స్. ఒకరు అన్సూయ అయితే, ఒక పద్మజ ఇప్పుడే చూశారు, డీసీపీ బాలనగర్, రోహిణి డీసీపీ క్రైమ్స్, ఇందిరా ఉంది, కవిత ఉంది, లావణ్య, ఆల్మోస్ట్ సగం మంది నాతో పనిచేసే వాళ్ళంతా ఉమెన్ ఆఫీసర్స్. ఇట్స్ అ గ్రేట్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ది ఎంటైర్ సైబరాబాద్ పోలీసు. దే ఆర్ గుడ్ ప్లానర్స్, బాగా కష్టపడుతుంటారు. ఏం పని చెప్పినా రాత్రి పగలైనా దే వర్క్ విత్ మీ. మనం కొన్నిసార్లు రాత్రి అయినా నేను ఐ కీప్ ఆన్ డిస్టర్బింగ్ బికాజ్ నేను రాత్రి అంతా ఫైల్ చూస్తున్నప్పుడు ఇది ఎట్లా అట్లా అని చెప్తూ ఉంటే కూడా, బట్ దే రియలీ వర్క్ వెరీ హార్డ్ అండ్ దే బికమ్ ప్లానింగ్లో కావచ్చు, ఇనిషియేటివ్ తీసుకోవడంలో కావచ్చు. ఈరోజు ఇంత చాలా of several industries, all the women they came out to work, and then they saw that they had to work long hours and they were not paid equal to the men workers. So in the year 1908, all the women of New York, about 20,000 of them, they came out onto the streets demanding fair wages and also demanding reasonable working hours. That was the starting point for our International Women's Day. Though it was not international at that point of time, slowly every year women started gathering in all the European countries, capitals of European countries, and they started demanding fair wages and good working hours and many other demands like right to vote also during that time. Slowly it became a yearly occasion, and the last week of February was decided to be the International Women's Day. And this practice, it spread all over the world, and then in the year 1975 the United Nations thought that we should declare March 8th as the official International Women's Day and give direction to all the countries, all the women to follow the slogans that they were giving and to work towards achieving those slogans. So every year we are seeing that a new slogan is being given, like it was balance for better earlier. This year it is choose to challenge. So what is the meaning of all these slogans that the United Nations is giving us? It is giving us a direction to go in which we can achieve these goals by working throughout the year, not just on talking on March 8th and then forgetting about it. So it is a contribution from the society at large, both men and women, and they should choose to challenge the situation. And still, though now we are seeing women in many positions, they have entered into all fields of life. They are in the science, engineering, technology, medical field, pharmaceutical field. They are there everywhere. But still, when we talk about percentages, how many percentage of women are there in the workforce? That is very low. So we need to achieve encourage more women to come into the workforce and also see that women achieve greater heights. So the theme choose to challenge itself means that whatever position you are in today, you should challenge that position, and then you should try to become a better version of yourself. You challenge your work, whatever work you are doing, and see whether you can reach greater heights. Instead of accepting the status quo, you should choose to challenge that the other women who are not as fortunate as you get an opportunity to get into the workforce, and the more women that get into the workforce, the country is going to develop so much more better because of participation of the both men and women in the workforce. So having said that, I was very glad to hear that about 25% of women are working, 25% of the workforce here in Metrochem is women. That is almost 400. So I'm very, very glad to hear that, and I congratulate
your CMD Garu, Venkatesh Rao Garu, that he has encouraged so many women to come into the workforce, and I hope that he continues this trend and improves the participation of women in the industry. Having said that, during the COVID period also, we have seen that many businesses were almost closed. Many people were working from home, but the pharma industry didn't get that kind of exemption because the medicines, the vaccines, they are all needed. Whether there is a lockdown or not, people are going to need their medicines. So we all at our police force, we all try to ensure this continuity of business for all the businesses, especially pharmaceutical industry. And I'm really happy to know that Hyderabad is emerging as the pharmaceutical capital of the world, actually, since we have produced the Covaxin and the vaccines for the COVID virus also. So having said that, when we come to women's safety, like Padma Priya just now told you about the various initiatives of our Women's Forum, there are several initiatives from the government side also for safety of women. The most important one is the she teams. I think most of you must have heard about the she teams. Can I see a raising of hands about the awareness about she teams? How many of you know about she teams? So I see not many of you are aware of it. So I would like to just introduce you briefly to the she teams concept. The she teams work on the basis of ensuring absolute confidentiality of the victim's problem, her identity. So whenever any woman approaches the she team with her problem, we సమస్యల గురించి మేము మా పోలీస్ శాఖ తరఫున ఆల్రెడీ అనసూయ గారు చెప్పారు. నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ మహిళల్లో ముఖ్యంగా సమస్యలు తీసుకుంటే రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నాము. ఒకటేమో ఇంట్లో వాళ్ళ నుంచి సమస్యలు, డొమెస్టిక్ హరాస్మెంట్ అదొకటి, మళ్ళీ బయట వాళ్ళ నుంచి వచ్చే సమస్యలు, వేధింపులు. ఇప్పుడు డొమెస్టిక్ హరాస్మెంట్కి వచ్చేసరికి ముఖ్యంగా హస్బెండ్ కావచ్చు, ఇన్లాస్ అత్తామామలు కావచ్చు, ఆడపడుచు కావచ్చు, వీళ్ళంతా పెళ్ళైన తర్వాత వీళ్ళ హరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది. దీనికి సంబంధించి మీ అందరికి తెలుసు 498A సెక్షన్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఇట్లా కొన్ని చట్టాలు ఉన్నాయి. వీటి విషయంలో మాకు ఎక్కువ ప్రతిరోజు ఇవే ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి డొమెస్టిక్ హరాస్మెంట్ మీద. దాని గురించి ఇమ్మీడియట్గా ఏదన్నా సాయం కావాలనుకుంటే ఇమ్మీడియట్గా డయల్ 100కి కాల్ చేయొచ్చు. చేస్తే మా వాళ్ళు ఇమ్మీడియట్గా 5-10 మినిట్స్లో మీ ఇంటికి వస్తారు. వచ్చేసి అక్కడ ఏం ప్రాబ్లమో చూసి అవసరమైతే కంప్లైంట్ తీసుకొని మేము కేసు రిజిస్టర్ చేయడం, తర్వాత కౌన్సిలింగ్ చేయడము చేసి, తర్వాత అయినా కూడా సాల్వ్ కాకపోతే మేము ఛార్జ్ షీట్ వేస్తాం, రేపు కోర్టులో చూసుకోవాల్సి వస్తుంది. ఇదేమో డొమెస్టిక్. అయితే బయట హరాస్మెంట్ ఏంటిది? ఇప్పుడు మహిళలందరూ పురుషులతో సమానంగా చదువుకుంటున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, తర్వాత మీలాగా ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తున్నారు, డైలీ ఆఫీస్కి వెళ్తుంటారు. ఇట్లాంటి ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎంతోమందితోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది ఆల్రెడీ మీరంతా చాలామంది మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీ అందరికి తెలుసు. మరి దాని గురించి కూడా ప్రభుత్వము నుంచి కూడా చాలా ఇట్లాంటి సమస్యల గురించి సీరియస్గా తీసుకొని కఠినమైన చట్టాలు చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు, ఈ మధ్య నిర్భయ యాక్ట్ అని వచ్చింది. ఇట్లా చట్టాలు, కఠినమైన చట్టాలు, రేప్ కేసెస్ ఇట్లాంటి విషయాల్లో 376 అని, 354 అని, ఇంకా ఎన్నో కఠినమైన చట్టాలు చేశారు. మరి అవి ఇంప్లిమెంట్ చేసి మరి మహిళల్ని కాపాడాల్సిన బాధ్యత మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అందుకొరకే బయట వాళ్ళు హరాస్మెంట్ నుంచి తగిన చర్యలు తీసుకోవడం కొరకు ఇప్పుడు షీ టీమ్స్ అనేది పెట్టడం జరిగింది. అయితే దేనికైనా సరే మీరు డయల్ 100కి ఫోన్ చేస్తే మా వాళ్ళు వస్తారు. వచ్చి ఈ హరాస్మెంట్ ఇట్లాంటివన్నిటి మీద మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య దేని ద్వారా అంటే సెల్ ఫోన్ ద్వారా. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయినాయి హరాస్మెంట్. ఈ స్టూడెంట్స్ కావచ్చు, వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఈ సెల్ ఫోన్ల ద్వారా ఫోటోలు తీయడము, మెసేజ్లు పంపడము, థ్రెటనింగ్ మెసేజ్లు పంపడము, బ్లాక్మెయిల్ చేయడము,
ఇంకా వీడియోలు పంపడము, మార్ఫింగ్ చేసిన వీడియోలు పంపడము, ఇట్లా సోషల్ మీడియాలో అయితే చెప్పాలంటే మహిళలను నరకం చూయించేస్తున్నారు అనొచ్చు. అంటే మా దృష్టికి వచ్చిన కేసెస్ చెప్తున్నాను. సోషల్ మీడియాలో తెలిసిన మహిళల్ని పోస్ట్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇట్లా ఎన్నో విధాలుగా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి. అందుకే మరి ఈ కొత్త